బాస్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మొదలవగా మొదటి కంటెస్టెంట్ గా అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష కంచర్ల హౌస్ లోకి అడుగుపెట్టింది. పక్కా లోకల్ సాంగ్ పై ఊపిరి పీల్చలేని డాన్స్ తో స్టేజ్ ను షేక్ చేసిన రమ్య నాగార్జునను చూసి పులిహోర కలిపేసింది. మీరు నా నాగార్జున సార్, మీను కలవడం నా డ్రీమ్ అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతూ తన గోల్స్ ను స్పష్టం చేసింది. తన డబ్బుతో ఊర కుక్కల కోసం ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నానని, ఆ షెల్టర్ ను అమలా అక్క చేతుల మీదుగా ఓపెన్ చేయించాలని తన కళ అని చెప్పిన రమ్యకు నాకు కూడా తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఆపై రమ్య ఏవి వీడియో ప్రదర్శించగా తన ఫ్యామిలీ రాజమండ్రి ఊరు పికిల్స్ తో ఉన్న వివాదం, ఆడియో లీక్ కాంట్రవర్సీలను స్వయంగా వివరించింది. రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఎంత ఫేమస్ అయితే నేను కూడా అంతే ఫేమస్ అంటూ నవ్వులు పూయించిన రమ్య, మా ముగ్గురు అక్క చెల్లెలం నేను 3 రోజెస్ లో ఒకటి అంటూ తన వ్యక్తిత్వాన్ని హైలైట్ చేసింది. తండ్రి మరణం తరువాత ఎదురైన కష్టాలు, ఆడియో క్లిప్లు వల్ల తాము ఎదుర్కొన్న నెగిటివిటీని నిజాయితీగా వివరించి ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. హౌస్ లోకి వెళ్లే ముందు నాగార్జున రమ్యకు లగ్జరీ ఫుడ్ పవర్ అనే ప్రత్యేకమైన రెడ్ స్టోన్ గిఫ్ట్ గా ఇచ్చారు. దీనిని ఎవరైనా ఎప్పుడైనా ఉపయోగించొచ్చని చెప్పారు. అంతేకాకుండా హౌస్ కి వెళ్లే ముందు రమ్యకు ఒక స్పెషల్ టాస్క్ అప్పగించారు. 6 ట్యాగ్లు 6 కంటెస్టెంట్లకు ఇవ్వమన్నారు. దానికి తగ్గట్టుగా రమ్య శ్రీజాకి ఓవర్ యాక్షన్, ధీమాన్ పవన్ కి సెల్ఫిష్, రాముకి మేనిపులేటర్ ట్యాగ్లు ఇచ్చి హౌస్ లో సంచలనం రేపింది. ఇంతకీ హౌస్ లో తనకు ఎవ్వరూ నచ్చలేదని నెమ్మదిగా చెబుతూ అక్కడ ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉందని, తనతో పాటు అది పుష్ అవుతుందని రమ్య ధీమాగా చెప్పింది. ఫిజికల్ టాస్కుల్లో కూడా తన స్ట్రెంగ్త్ తో అందరినీ షాక్ కు గురి చేస్తానని ఆమె పేర్కొంది. నాగార్జున కూడా రమ్యపై పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తూ ఆమెను హౌస్ లోకి పంపించారు. పాజిటివ్ ఎనర్జీ, డైరెక్ట్ టాక్, స్పెషల్ గోల్స్ తో రమ్య మోక్ష బిగ్ బాస్ 9లో తనదైన ముద్ర వేయనుందని అంచనాలు మొదలయ్యాయి.